ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1లో ఆనరబుల్ సిజే గారి ముందు సుదీర్ఘంగా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మకూడదు, అమ్మేస్తాము అని వాళ్ళు ఫైల్ చేశారు. నాకు ఇన్ఫర్మేషనే రాలే. నిన్న స్పెషల్ ప్రత్యేక హోదా కొరకు ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి వస్తే ఈరోజు సీక్రెట్గా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఐటమ్ 38 మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు వాదనలు వినిపించడం జరిగింది. ఎందుకు అమ్మకూడదు? 32 మంది ప్రాణాలు పెట్టారు, 1,00,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 55,000 కోట్లు మేము ట్యాక్స్ రూపంలో కట్టాం, 5,000 కోట్లు మాత్రమే మాకు ఇచ్చారు. 70 మంది రాజీనామాలు చేశారు. గంగవరం పోర్టు 1,800 కోట్లది, 1,800 ఎకరాలు 620 కోట్లకి ఎలాగ అమ్మేశారు. ఇలాగ మొత్తం వాదనలు వినిపించిన తర్వాత స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఏమేమి చేశారు, అర్జెంటుగా మేము 24 ఎకరాలు అమ్మాలండి అని వాళ్ళకి ఆర్డర్ కొట్టేశారు. 24. అప్పుడు నేను చెప్పాను, సార్ ఇది డివైడ్ అవ్వకూడదు, ఇలాగ అమ్మకూడదు. మిగతా ఇప్పటికే 33,000 ఎకరాల్లో 13,000 ఎకరాలు అమ్మేశారని రుజువులు చూపించాను. అప్పుడు ఇంకా ఏది అమ్మకూడదు, దానికి కావలసిన ఆదాయం నేను తీసుకొస్తాను. ఎక్కడి నుంచి తీసుకొస్తాను? అమెరికా నుండి డొనేషన్గా తీసుకొస్తాను అన్నదానికి కౌంటర్ ఫైల్ చేస్తామని మార్చి 14న అన్నారు. కోర్టు 17లో కౌంటర్ ఫైల్ చేస్తాం. దానికి ఏప్రిల్ 25ని శాస్త్రి గారు కోర్టులో అన్నారు. ఇప్పుడు వరకు ఎందుకు ఫైల్ చేయలేదంటే అడిషనల్ సొలిసిటర్ శర్మ గారు, సార్ నేను ఇంకో కోర్టుకు వెళ్ళిపోవాలని మధ్యలో వెళ్ళిపోయారు. సార్ ఇలాగే చేస్తున్నారు వీరు, ఇది అన్యాయం. మీరు ఆర్డర్ పాస్ చేయండి, కౌంటర్ ఫైల్ చేయమని 2 to 4 weeks అంటే ఆర్డర్ పాస్ చేశారు ఆనరబుల్ సిజే గారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అయితే ఈ 24 ఎకరాలు అమ్మకూడదు అని నేను ఏం చెయ్యాలి? వారు అమ్ముతున్నారు భూములు అన్నిని. రెండోది అంతకంటే ముఖ్యం, ఈరోజు లడ్డూ గురించి నేను ఇప్పుడే ఫైల్ చేసి వచ్చాను. ఈ లడ్డూ కాంట్రవర్సీ చేయాలని చేస్తున్నారు. దీని వలన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలికిన మాటలు రెచ్చిపోయి రైట్స్ అయిపోతున్నాయి. డీజీపీకి మీరు డైరెక్షన్ ఇవ్వండి, ఎస్పీకి మీరు డైరెక్షన్ ఇవ్వండి, గ్యాగ్ ఆర్డర్ పాస్ చేయండి, ఎవరు పొలిటిసైజ్ చేయకుండా ఈ లడ్డు విషయంలో అన్నదాని మీద ఇప్పుడు నెంబర్ అవుతుంది. మార్నింగ్ అయితే లంచ్ మోషన్ ఇవ్వలేమన్నారు, ఇప్పటికే అది ఫినిష్ అయింది, నెంబర్ కూడా అయిపోయింది. హియరింగ్కి ఇప్పుడు రేపు వస్తుందా లేదా నెక్స్ట్ వెన్స్డే వస్తుందా మనకు తెలుస్తుంది. ఈ విషయం ఒకటే అడిగాను నేను ఈ ప్రేయర్లో అయ్యేసినప్పుడు, క్యాథలిక్లు 741 మంది ఉన్నవారికి వాటికన్ సిటీ ఇటలీలో ఒక దేశమే ఇచ్చేశారు. మరి 34 లక్షలున్న తిరుపతి దేవస్థానం మరి దానికెందుకు కనీసం యూనియన్ టెరిటరీ చేయకూడదు అని అన్న ప్రేయర్కి చాలా మంది ఇక్కడ మంచి పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. హిందూ ముస్లిం క్రిస్టియన్ కలిసి ఉండాలి, దీన్ని రాజకీయం చెయ్యొద్దు అని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి నోటీసులు కూడా ఇప్పించడానికి నేను పార్టీ చేశాం. మంచి జరగాలని ప్రార్థించండి. ఈరోజు నా బర్త్డే అని కోర్టులో ఎలా తెలిసింది? వారు కోర్టులో 1లో బర్త్డే విషెస్ చేస్తే ఒకటే చెప్పాను, నా బర్త్డే కోరిక ఏంటంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి, తెలుగు ప్రజలకి న్యాయం జరగాలి, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఉండకూడదు అంటే కోర్టులో సీజే గారు వారందరూ కోర్టు ఆఫీసర్స్, అడ్వకేట్ జనరల్ వీళ్ళు బర్త్డే విష్ చేసినప్పుడు ఇది నా కోరిక అండి అన్నప్పుడు కోరిక మేరకు మంచి జరుగుతుంది అనుకుంటున్నాం. మీరు కూడా రక్త డొనేషన్ చేయండి, బ్లడ్ డొనేషన్ చేయండి, లేదా బీదలకి, అనాథలకి, వితంతులకి భోజనాలు పెట్టండి. నాకేమొద్దు, నాకు బర్త్డే విష్ చెప్తున్న మీ అందరినీ దేవుడు దీవించి కాక. థ్యాంక్ యూ వెరీ మచ్. 24 ఎకరాలు అమ్మొద్దని ఇచ్చింది సార్. 24 ఎకరాలు అమ్మొచ్చు అని ఇచ్చారు ఆర్డరు, కానీ అది అమ్మకూడదు, డివైడ్ చేయకూడదు. చట్ట ప్రకారం ఒకే స్టీల్ ప్లాంట్ని ఒకరికి సెంట్రల్ ఒకరికి స్టేట్ ఇలా మనం డివైడ్ చేయకూడదని చెప్పాను. దాని గురించి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాలా వద్దా, కానీ ఇతర ఇప్పుడున్న 21,000 ఎకరాలు 1 ఇంచు అమ్మకూడదని మాత్రం ఆర్డర్ పాస్ చేశారు. స్టేటస్ కో మెయింటైన్ చేయమని, ఆదాయం ఎలా తీసుకొస్తానన్నది. మీరు అందరూ మద్దతు ఇస్తే
ప్రత్యేక హోదాకి స్టీల్ ప్లాంట్ అమ్మకుంటూ ఉండడానికి నా పోరాటానికి మీ మద్దతు ఉండాలి. 7569441275 గ్రూపులు పెట్టియండి. లెట్ us ఫైట్ టుగెదర్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు చాలాసేపు వెయిట్ చేశారు.